రక్తంలో ప్లేట్లెట్ శాతం తగ్గిపోతే దాన్ని క్యాన్సర్ అంటామా అని అడుగుతుంటారు. సో, దీనికి సింపుల్‌గా చెప్పాలంటే అన్ని రకాల ప్లేట్లెట్స్ తగ్గిపోయే వ్యాధులు క్యాన్సర్ కాదండి. ఖచ్చితంగా 99% ఆఫ్ ద సిట్యుయేషన్‌లో అంటే 99% ఏమవుతుందంటే చాలా రకాలుగా ప్లేట్లెట్లు పడిపోవడానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే చిన్న చిన్న ఐటీపీ అనే ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే డ్రగ్ ఇండ్యూస్డ్ గానీ, లేదంటే కొన్నిసార్లు బోన్ మ్యారోలో వచ్చే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివే ఎక్కువగా ఉంటుంటాయి. క్యాన్సర్ అనేవి మనం చాలా తక్కువ స్థాయిలో చూస్తుంటాం. అది కూడా బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన పై అన్ని కారణాలు కలిపి అరౌండ్ 95%-99% ఆఫ్ ద రీజన్స్‌లో ప్లేట్లెట్ తగ్గడానికి అవి కాజ్ చేస్తూ ఉంటాయి. రిమైనింగ్ 1-2% ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో మాత్రమే బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ప్లేట్లెట్స్ తగ్గిన వెంటనే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న హిమటాలజిస్ట్‌ని మీరు మీట్ అయ్యి ప్రాబ్లమ్స్ అండ్ బాడీ ఎగ్జామినేషన్ అంతా అయిన తర్వాత క్యాన్సర్ ఉందా లేదా అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.